యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను పాడు చేసుకోకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కత్తిరెడ్డి నారాయణ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కత్తిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే నష్టాలు వివరించి మత్తు పదార్థాల బారిన పడకుండా ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తెస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. వాటి తిన్నా తాగినా పీల్చినా ఏమవుతుంది అనేది చాలా మరి పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా అందరు చెప్పి ఉన్నారు. మీ ఆశయం చదువుకోవాలి, తెలివిగా ఉండాలి, మీ కుటుంబాలను పోషించుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి సంఘంలో, ఆ సొసైటీలో. ఇలాంటి ఆలోచనలతోటి అందరు విద్యార్థులు ఇక్కడికి వస్తారు. సిఐ గారు వెంకటరెడ్డి గారు చెప్పినారు చాలా విషయాలు, మరి నోట్ చేసుకొని ఒక్కొక్కటి మీకు అందరికీ తెలిసే విధంగా చెప్పి ఉన్నారు. ఏం పక్క పెట్టేస్తారు, ఏంటిదంటే ఏదో జరిగిపోయింది, నా బర్త్డే ఉంది, నేను ఎంజాయ్ చేయాలి, లేదు ఎగ్జామ్స్ అయిపోయినాయి, నేను ఎంజాయ్ చేయాలి. లాస్ట్గా ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు ఒక టీచర్ రాలేదు కాబట్టి ఈరోజు ఎంజాయ్ చేయాలి, ఇలాంటివి ఉంటాయి. కానీ అందులో ఒక్కసారి మీరు అంటే చాలామంది విద్యార్థులు అందరు ఎంజాయ్ చేస్తున్నారని కాదు, ఆతు పదార్థాలను తీసుకొని మత్తును సేవించి ఆనందపడాలనుకుంటున్నారు. ఈ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఉంది, మరి దాన్ని మాన్పించేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేనట్టు ఉన్నారు. ఎంతోమంది ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎలాంటి మాట్లాడుకుంటున్నామంటే కార్లలో లేకపోతే మోటార్ సైకిల్ మీద మనం పోతూ ఉంటున్నప్పుడు, లేదా నడుచుకుంటుంటే రోడ్ల మీద వెళ్తున్నప్పుడు తూగుతూ కనిపిస్తుంటాడు, వాళ్ళు నడుస్తూ ఉంటుంటారు. మోటార్ సైకిల్ను అదేంటి పాము నడుస్తుంటే పోతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా మోటార్ సైకిల్ నడిపిస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఆయన మత్తు సేవించి చాలా ఘనకార్యాలు చేసేసి రోడ్డు మీదకి వస్తూ ఉంటుంటాడు అన్నట్టు. మరి అవి కూడా జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు మత్తు సేవించడం వల్ల మీరు కూడా వచ్చేసేసి వాళ్ళని యాక్సిడెంట్ చేయడం, తప్పించుకోవాలనేటువంటి పరిస్థితిలో ఉంటుంది రోడ్ల మీద. దీనికి అన్నిటి కారణం ఏంటిదంటే ఏమంటారు, ఈ పానీయాలు తీసుకోవడానికి. చాలా బాగుండేటువంటి పానీయాలు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అవి తీసుకోవడం నుంచి. మరి మానేయాలి, మానేసేటువంటి పరిస్థితి రావాలి అంటే మీ ఆలోచన దృక్పథం మార్చగలగాలి. మీ ఇళ్ళల్లో కూడా మీకు అందరితో మీ పేరెంట్స్ చెప్తా ఉంటుంటారు, తాతనో తండ్రి అందరు తాగుతారని చెప్పట్లేదు, అందరూ ఏదో సేవిస్తుందని చెప్పట్లేదు. కానీ ఉన్న వాళ్ళని మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఈరోజు ఇక్కడ చెప్తున్నట్టుగా కొంతమంది పేరెంట్స్ అది చదువుకోలేని వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే ఫస్ట్ జనరేషన్ చదువుతున్నది, మా పిల్లలు బాగుపడుతుంది.